సినీ నటి 'రోహిణి' ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్‌లో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నారు. ఆమె ఇటీవల విశాఖలో జరిగినటువంటి సీఐటీయూ సభల్లో ఆమె ఇచ్చినటువంటి ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతవరకు ఒక నటిగా మాత్రమే అందరికీ తెలుసు. చాలా సినిమాల్లో నటించినటువంటి ఆమె చాలా సంప్రదాయంగా, చాలా ఒక తల్లి క్యారెక్టర్‌లో చేస్తూ ఉంటది ఎక్కువగా. చాలా కాలంగా యాక్టర్‌గా ఉన్నప్పటికీ ఆమెకి ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఒక మహిళల పట్ల ఒక మంచి ఉద్యమ సంస్కరణలు చేపట్టాలనే ఒక హిస్టరీ ఉందని ఎవరికీ తెలీదు. రఘువరన్ భార్యగా అందరికీ తెలుసు. కొంతమందికి తమిళ్ యాక్టర్ ఒకప్పుడు హీరోగా కూడా చేసాడు. బాలాజీ అనే బ్లాక్‌గా ఉంటాడాయన. వాళ్ళ అక్కగా తెలుసు కొంతమందికి. కానీ చాలా ఎక్కువ మందికి తెలిసింది రఘువరన్ వైఫ్‌గా తెలుసు. కానీ 'గీతాంజలి' ఇలాంటివంటి సినిమాలకి ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్. చాలా మంది హీరోయిన్‌లకి ఆమె తమ గాత్రదానం చేశారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఒక హీరో తల్లిగా, అక్కగా చాలా మంచి క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. చాలా చూడ చక్కగా కనిపిస్తూ ఉంటది. కానీ ఆమె విశాఖపట్నంలో ఆమె ఇచ్చినటువంటి స్పీచ్‌లో చాలా విషయాలు చెప్పారు. ఒకటి, స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ ఉండాలో చెప్పారు. తాము ఎలా బతకాలనేది వాళ్ళే నిర్ణయించుకోవాలని చెప్పారు. రఘువరన్‌తో విడిపోవడానికి కారణం కూడా ఆ స్టేజ్ మీద చెప్పారు. ఎందుకంటే రఘువరన్ మంచి విలన్‌గా, మనకు మంచి యాక్టర్‌గా తెలుసు. కానీ రఘువరన్‌కి డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడు కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయారు. కానీ వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటో తెలీదు అని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ ఆమె చాలా స్పష్టంగా ఆ డ్రగ్స్ ఇంపాక్ట్ తన కొడుకు మీద పడకూడదని చెప్పి తను వేరుగా వెళ్ళి జీవించింది. ఇటీవల కాలంలో ఆమె తమ్ముడు బాలాజీ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, బావగారికి అక్కకి చాలా మంచి అనుబంధం ఉంది. వాళ్ళకి కేవలం చిన్న గ్యాప్ ఉండడం వల్ల దూరంగా వేరువేరుగా బతుకుతున్నారు. రఘువరన్ చనిపోయినప్పుడు కూడా రోహిణియే దగ్గరుండి మొత్తం అన్ని కార్యక్రమాలు నిర్వహించింది ఒక భార్య పొజిషన్‌లో. సో, ఇంత కమిటెడ్‌గా, ఇంత డెడికేటెడ్‌గా ఉన్నటువంటి ఆమె ఎందుకు విడిపోయిందో ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసింది. సో, విషయం ఏదైనా, వార్త ఏదైనా ఆమెకున్నటువంటి సంఘం పట్ల ఆమెకున్నటువంటి కమిట్మెంట్, సమాజం పట్ల ఆమెకున్నటువంటి బాధ్యత, ఆమె ఇచ్చినటువంటి స్పీచ్, ఒక మహిళ ఎలా బతకాలి ఈ సంఘంలో, కార్మికులు ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, సమానత్వం ఎలా ఉండాలనేది ఆమె ఇచ్చినటువంటి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి చూడండి, యూట్యూబ్‌లో కొడితే ఖచ్చితంగా ఆమె స్పీచ్ 18 నిమిషాలు, 20 నిమిషాలు ఉంది. చాలా బాగా మాట్లాడింది.